Bring to all, welcome to SPNIS Academy. ఈ రోజు లెక్చర్ 2 లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరిలో ఏవైతే న్యూస్ లో ఉన్నాయో, ఫిబ్రవరి 2024 లో న్యూస్ లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఆ కరెంట్ అఫైర్స్ గురించి ఈ రోజు లెక్చర్ 2 లో భాగంగా చదువుకోబోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో లెక్చర్ 1 లో భాగంగా మనము జనవరి కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో భాగంగా ఫిబ్రవరి గురించి అయితే చదివే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిలో భాగంగా నిన్నటి అది ఆల్రెడీ జనవరి చూసుకుంటే జనవరిలో ఎకానమీ ఫినిష్ చేసాము, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఫినిష్ చేసాము, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ కూడా ఫినిష్ చేసాము. సో నిన్నటికి మొత్తం మనకి జనవరి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ అయిపోయింది. అలాగే దాంతో పాటుగా ఫిబ్రవరి ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డిఫెన్స్ కి సంబంధించిన ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చెప్పుకోబోతున్నాము. రేపటి క్లాస్ లో రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వడం ద్వారా ఓవరాల్ గా మనకి జనవరి ఫిబ్రవరి ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ గా న్యూస్ లో ఏవైతే మేజర్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటి మీద మనకు కంప్లీట్ అవగాహన వచ్చే విషయం అయితే ఉంటుందన్నమాట. సో దానిలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే అసలు ఏదైనా కరెంట్ అఫైర్స్ ఉంది, ఒక కరెంట్ అఫైర్స్ ఉంది, ఆ కరెంట్ అఫైర్స్ ని మనం ఏ విధంగా చదవాలి అసలు బేసికల్ గా. ఆల్రెడీ నిన్న క్లాస్ లో కొన్ని ట్రిక్స్ అనే టిప్స్ చెప్పాను. అలాగే దాంతో పాటు కరెంట్ అఫైర్స్ లేదంటే ఒక న్యూస్ పేపర్ చదివారు, ఒక మ్యాగజైన్ చదివారు, మ్యాగజైన్ చదివినప్పుడు ఆ టాపిక్ ని మనము కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలి అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగా 3-way అప్రోచ్ అని ఉంటుందండి. 3-way అప్రోచ్ అని ఉంటుంది. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ టాపిక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చూడాలి. అంటే ప్రతిదీ కరెంట్ అఫైర్సే మనకి. ఏంటంటే న్యూస్ లో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇస్రో చాలా మిసైల్స్, చాలా శాటిలైట్స్ లాంచ్ చేస్తుంది, డిఆర్డిఓ చాలా మిసైల్స్ లాంచ్ చేస్తుంది. అలాగే రీసెంట్ గా గవర్నమెంట్ ఇనిషియేషన్స్ లో భాగంగా కానీ ఇలాంటివి చాలా న్యూస్ లో వస్తాయి. అయితే అవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం అంటే అన్ని అవసరమైనప్పుడు కూడా అందులో కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి అనమాట. ఆ ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకొని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివే దాంట్లో ఇంపార్టెన్స్, ఆ టాపిక్ మనకి ఎంతవరకు ఎగ్జామ్ రిలవెంట్ గా, అంటే ఆ ఇంపార్టెన్స్ మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఆ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మంత్ లో చెప్పుకున్న ఎక్స్పోసాట్ తీసుకుందాం, ఎక్స్రే పొలరోమెట్రీ శాటిలైట్ గురించి తీసుకుందాం. ఇదేంటి, ఇండియాలో మొట్టమొదటి ఏదైతే మనకి ఎక్స్రేస్ ఉన్నాయో ఎక్స్రేస్ పోలరైజేషన్ గురించి పంపించిన శాటిలైట్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక విధంగా ఇంపార్టెన్స్, ఎందుకంటే మొట్టమొదటి. అలాగే దాంతో పాటుగా అవుటర్ స్పేస్ లో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని మానిటర్ చేయడానికి ఇండియా నుంచి పంపించిన సెకండ్ మిషన్ గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇలా ఆ పర్టికులర్ ఏదైతే టాపిక్ ఉందో దానికి మనం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వచ్చు. దాంతో పాటు ఈ ఇయర్ లో 2024 స్టార్టింగ్ లో పంపించిన మొట్టమొదటి మిషన్ ఇది, లేదంటే మొట్టమొదటి శాటిలైట్ ఇది. కాబట్టి దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఏర్పడింది. అలా ఏదైనా ఒక టాపిక్ ఉంది, లేదా ఇప్పుడు న్యూస్ లో ఏదో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీయో లేదనుకుంటే ఇప్పుడు బన్నేరుఘట్ట నేషనల్ పార్కే ఉందనుకుందాం. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఉంది. ఈ నేషనల్ పార్క్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, దాదాపుగా 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అన్నింటినీ మనం చదువుతామంటే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో అక్కడ ఏదో ఒక మేజర్ ఇనిషియేషన్ ఒకటి తీసుకొచ్చి ఉంటారు, లేదనుకుంటే అక్కడ కొత్తగా ఏదైనా స్పీసెస్ ని ఫౌండ్ చేసి ఉంటారు, లేదనుకుంటే అక్కడ ఎన్విరాన్మెంటల్లీ సమ్ డ్యామేజ్ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఈ విధంగా పర్టికులర్ ఏదైతే ప్రొటెక్టెడ్ ఏరియా ఉందో దాని ఇంపార్టెన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ఆ టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరమా కాదని తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంపార్టెన్స్ అనేది మొట్టమొదటి ఆ 3-way అప్రోచ్ లో, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 3-way అప్రోచ్ లో ఇంపార్టెన్స్ అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, దాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. సెకండ్ వచ్చేసరికి ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు అన్ని కరెంట్ అఫైర్స్ ఒకే రకమైన క్వశ్చన్స్ అడగరు. కొన్ని ఏంటంటే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని ఏం చేస్తారు మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని ఏం చేస్తారు ఆ స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఇచ్చి అడుగుతారు. అలా మనం ఒక టాపిక్ చూడంగానే మనకు అర్థమైపోవాలి. ఎలా అంటే ఒక ఈ టాపిక్ నుంచి సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, లేదా ఈ టాపిక్ నుంచి మల్టిపుల్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్పోసాట్ తీసుకోమని, ఎక్స్పోసాట్ లో 90% మనకి మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, మాక్సిమం వెళ్తే 3-4 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిఫరెంట్ చంద్రయాన్ ఉంది, చంద్రయాన్ గురించి కూడా అలా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అవి ఏంటంటే స్టేట్మెంట్స్ వైజ్ కాబట్టి కాస్త ఎక్కువ అనాలిసిస్ చేస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక్కడ నేషనల్ పార్క్స్ దగ్గరికి వచ్చామనుకోండి, 90% నేషనల్ పార్క్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి కానీ ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని అక్కడ ఏ ప్రాంతంలో ఇలాంటివి అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు అడిగే క్వశ్చన్ అనుసరించి సెకండ్ అప్రోచ్ లో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెన్స్, సెకండ్ ఆ అడిగే అప్రోచ్ ఏదైతే ఉందో అప్రోచ్ ని బేస్ చేసుకుని చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక థర్డ్ వచ్చేసరికి ఎగ్జామ్ లో మనము దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఏ ఆర్డర్ లో దీన్ని చదివితే మనకి ఎగ్జామ్ కి వెళ్ళేటప్పటికి మనకి రీకాల్ అవుద్దో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చదివే విధానం, హౌ టు స్టడీ.
ఇది ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ ని అప్రోచ్ చేయటప్పుడు ఏ విధమైన చదవడం అనేది ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఒక నేషనల్ పార్కే తీసుకుందాం. ఆ నేషనల్ పార్క్ గురించి ఇంతకు ముందు ఏంటి, ఏ ప్లేస్ లో ఉందని అడిగేవాళ్ళు ఇంతకు ముందు. అలాగే ఆ ప్లేస్ లో ఉన్న ప్రాముఖ్యంగా ఉన్న స్పీసెస్ ఏంటి అని అడిగేవాళ్ళు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్న జాగ్రఫిక్ కండిషన్స్, రివర్స్ ఏంటి, లేదంటే అక్కడ ఉన్న ట్రైబ్స్ ఎవరు, లేదనుకుంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ టైప్ ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ లో మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. అలా ఇంపార్టెన్స్ స్టడీ కంబైన్డ్ గా చేసుకుంటూ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారో చూసుకుంటూ ఇలా ఈ 3-వే అప్రోచ్ లో మీరు కరెంట్ అఫైర్స్ ని అప్రోచ్ అయినప్పుడు, ఒకటి అది మన కరెంట్ అఫైర్స్ అవనియండి, వేరే వాళ్ళ కరెంట్ అఫైర్స్ అవనియండి, లేదు మీరు సింపుల్ గా న్యూస్ పేపర్, గవర్నమెంట్ మ్యాగజైన్స్ చదువుతానన్నా చదవండి, ఏది చేసినా కానీ ఈ అప్రోచ్ లో చదివినప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనిలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ తీసుకుందాం. ఈ ఏవైతే 3 అప్రోచ్ చెప్పాను, ఈ 3 అప్రోచ్లకు తగ్గట్టుగానే ఉంటాయి అనమాట మనకి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఎస్పెషల్లీ ఎగ్జామ్ టు ది పాయింట్ ఏవైతే ఉన్నాయో, ఆ టు ది పాయింట్ ఉన్న ఎగ్జాంపుల్ ఏవైతే అవసరం అవుతాయి వాటిని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో కూడా మీకు క్లాస్ చెప్తుంటాను నేను. సో ఆ విధంగా వెళ్తున్నాము. చదివే విధానంలో ఏ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ని చదివేటప్పుడు అప్రోచ్ అయితే డెఫినెట్ గా గుర్తుంటుంది, ఎగ్జామ్ లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ నుంచి మనం 50 వరకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ లో వెళ్ళినప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఈజీగా అట్లీస్ట్ 40+ అని స్కోర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా, ఇది బేసిక్ అప్రోచ్ అండి. ఈ రోజు క్లాస్ లో భాగంగా ఫిబ్రవరి 2024 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి సిగ్నస్ X1. ఈ సిగ్నస్ X1 అనేది రీసెంట్ గా మనకి ఐడెంటిఫై చేసిన ఒక బ్లాక్ హోల్ గా చెప్పుకోవచ్చు. ఇది ఎవరు ఐడెంటిఫై చేశారు, దీని ప్రాముఖ్యత ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సిగ్నస్ X1 ఇదొక బ్లాక్ హోల్ సిస్టమ్. అంటే బ్లాక్ హోల్స్ అంటే జనరల్ గా ఏమంటారు, దేన్ని బ్లాక్ హోల్ అంటారు, అక్కడ గ్రావిటీ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా ఒక ఏరియాని ఎస్పెషల్లీ మన స్పేస్ టైమ్ లో ఉన్న ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందండి. చాలా ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈవెన్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ కూడా దాని గుండా పాస్ అయ్యడానికి అవకాశం ఇవ్వదన్నమాట. అంటే ఆ గ్రావిటీ దాన్ని స్టాప్ చేసేస్తుంది అనమాట. అలా ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాని మనము బ్లాక్ హోల్ గా చెప్పిన పరిస్థితి ఉంటుంది. సో ఈ బ్లాక్ హోల్ ఇప్పుడు ఏదైతే స్టాప్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ పర్టికులర్ ఏదైతే లైట్ కానీ లేదంటే ఇంకా రిమైనింగ్ ఏవైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నాయో అవి ఏవి కూడా దాని గుండా వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేసే ప్రదేశం ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని బ్లాక్ హోల్ అంటాం కదా. ఆ ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బ్లాక్ హోల్ బార్డర్, దాన్ని ఈవెంట్ హారిజన్ అనే పరిస్థితి ఉంటుంది. ఈవెంట్ హారిజన్ అంటారు అనమాట. ఇది బేసికల్ ఒక బ్లాక్ హోల్ కి సంబంధించిన ఫిజిక్స్ రిలేటెడ్ ఉన్న టాపిక్. అయితే సిగ్నస్ X1 అనేది ఒక బ్లాక్ హోల్. దీన్ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే ఆస్ట్రోసాట్, ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్ లెంత్ ఆస్ట్రోనమీ మిషన్ accomplished the difficult task of measuring the X-ray polarization of the Cygnus X1 black hole system. సో మన ఆస్ట్రోసాట్ అనేది 2015 లో మనకు పంపించడం జరిగింది. ఇది మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ ఒక అవుటర్ స్పేస్ మిషన్ గా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి సెకండ్ దానిగా మనకి ఎక్స్రే పోలరైమెట్రీ శాటిలైట్ కూడా వచ్చింది. ఇది ఈ పర్టికులర్ ఏదైతే సిగ్నస్ X1 ఉందో దీన్ని ఐడెంటిఫై చేయడం, లేదంటే దీన్ని మెజర్ చేయడం, లేదా దీన్ని మానిటర్ చేయడం అయితే జరిగింది. సిగ్నస్ X1 అనే దాన్ని ఆస్ట్రోసాట్ అనేది అయితే ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. It is located at the distance that is about 400 times more than the distance between sun and earth. ఎర్త్ కి సన్ కి ఉన్న డిస్టెన్స్ కంటే దాదాపుగా 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్న ఈ సిగ్నస్ X1 ని మన ఆస్ట్రోసాట్ అనే శాటిలైట్ ఈ పర్టికులర్ బ్లాక్ హోల్ సిస్టమ్ అయితే ఐడెంటిఫై చేయడం, దాన్ని మెజర్ చేయడం అయితే జరిగింది. అందువలన ఈ టాపిక్ అయితే న్యూస్ లో ఉంది. సో ఈ సిగ్నస్ X1 అంటే ఏంటి అని అడగడానికి అవకాశాలు ఉంటాయి. బ్లాక్ హోలా, లేదంటే అదొక ఎగ్జో ప్లానెట్, లేదనుకుంటే దాన్ని ఒక శాటిలైట్, ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బ్లాక్ హోల్ సిస్టమ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఆస్ట్రోసాట్. 2015లో ఇండియాలో పంపించిన మొట్టమొదటి శాటిలైట్, ఎస్పెషల్లీ మల్టీ వేవ్ లెంత్ ఆస్ట్రోనమీ మిషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి